శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 12 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాలపైన సానుకూల ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు ప్లాన్ చేయొచ్చు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి. దగ్గర వారి సహకారం అందుతుంది. ఊహించని శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. నిరాశ తొలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కోపాన్ని తగ్గించుకొని సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. విద్యార్థులకు సమయానుకూలంగా వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి. వైవాహిక జీవితం బాగుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మెడ చుట్టూ రుద్రాక్ష పూసలు ధరించండి మరియు ఒక సంపన్న వృత్తి జీవితం కలిగి ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.